మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మీరందరూ కూడా మీ బైబిల్లో తెరిచి పాత నిబంధన గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము తీయండి. చదవనక్కరలేదు, నేను వివరిస్తూ ఉంటాను ఆ సందర్భాన్ని. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో ఉన్న సంగతిని మనం ధ్యానం చేద్దాం. మనందరికీ పరిచయం ఉన్న సందర్భమే, కొత్తగా వినేదేమి లేదు. ఎన్నో మార్లు విన్న ధ్యానించిన సందర్భమే. మరొకసారి ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ఈ అంశాన్ని మాట్లాడమని ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము మన్యములో ఒక కుటుంబం ఉంది. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి కుటుంబం ఎఫ్రాయిము మన్యములో ఉంది. అతన్ని ఎఫ్రాయిమీయుడు అని పిలిచారు. వాస్తవానికి ఎఫ్రాయిము ప్రాంతములో ఉన్న ఒక లేవీయుడు అతను. 12 గోత్రాల్లో యాజకత్వము చేసే బాధ్యత దేవుడు లేవీయులకే ఇచ్చాడు. ఆ లేవీయులు అందరూ కూడా ఒక్కొక్క వంశము ఒక్కొక్క పరిచర్య. మందసము, బలిపీఠము మోయువారు కొంతమంది, బలిపీఠం మీద బలి అర్పించేవారు కొంతమంది, ధూప వేదిక మీద ధూపం వేసేవారు కొంతమంది, ప్రదేశము మారిన ప్రతిసారి ఆ గుడారాన్ని తీసి ప్యాక్ చేసేది కొంతమంది, మరలా వేసేవాళ్ళు కొంతమంది. ఇలాగా వంశముల వారీగా ఒక గోత్రంలోనే వంశముల వారీగా పరిచర్య ధర్మములు వారికి అనుగ్రహించబడ్డాయి. అయితే ఈ లేవి గోత్రంలో ఉన్న వంశములలో కొంచెం పై స్థాయి వంశము కహతీయులు. వీరు మందసాన్ని మోయటం, బలిపీఠాన్ని మోయటం అనేటువంటి గొప్ప పరిచర్లో ఉన్నారు. ఆ కహతు వంశానికి చెందినవాడే ఈ ఎల్కానా. ఇతను ఎఫ్రాయిము ప్రాంతంలో ఉండుటను బట్టి అతను ఎఫ్రాయిమీయుడు అన్నారు. ఇతనికి 2 భార్యలు ఉన్నారు. ఎంతమంది? ఒక ఆమె హన్నా, ఇంకొక ఆమె పెనిన్నా. మరి 2 భార్యలు ఉండొచ్చా? అది అప్పట్లో అజ్ఞాన కాలం కాబట్టి దేవుడు చూసి చూడనట్టు అదొక కారణమైతే, మోషే కాలంలోనే దేవుడు దాన్ని వద్దన్నాడు. ఒకళ్ళకి ఒక భార్య అని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ కొంతమంది సంఖ్యలు పెంచుకుంటారు వాళ్ళ తిప్పలకే, ఇంకా వేరేదేం లేదు దాంట్లో. ఎందుకంటే ఒక భర్తకు ఒక భార్య అంటూ శ్రేష్టం. సంఖ్య పెరిగితే తిప్పలే, దానికి వేరే దారి. దానివల్ల ఆనందం, ఐశ్వర్యమో ఏం కలగదో. సాక్షాత్తు నేను అనుకుంటూ ఉంటాను, ఒక భర్త ఒక భార్యతో వేగడమే కష్టం కొన్నిసార్లు. గయాలి భార్య ఉంటే, ఇక 2 ఉంటే మన డ్రమ్ ఉండదు చూసారా, దాన్ని ఒక పక్క వైతే బాగోదు. దాన్ని ఏం చేయాలా? మరి వాయించే వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలుగా మనకి. 2 పక్కల వాయితే డ్రమ్ము పగిలిపోద్ది. దేవుని స్తోత్రం. అలాగే ఆడి బుర్ర కూడా. అసలు ఒక భార్య ఉంటేనే యోబు అంత మహాభక్తుడికి తలదిరిగిపోయింది ఒకసారి. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు, పైగా ఒక జ్ఞానవంతమైన మాట చెప్తాడు సొలొమోను, గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల కూర్చోటం బెటర్ అని. ఎడతెగక పడుచుండు మంచు బిందువుల వంటిది గయ్యాలి భార్య అని అన్ని మాటలు చెప్పినాడు. అంతమందిని చేసుకున్నాడు సొలొమోను. అఫీషియల్గా అన్అఫీషియల్గా 1000 మంది, 300 మంది భార్యలు. చివరికి ఏమన్నాడు? వ్యర్థం సమస్తము. అన్ని చెప్పినా కొంతమందికి బుద్ధి మారదు, ఎందుకు అర్థం కాదు. ఈ ఎల్కానా కూడా తిప్పలకే. దేవుడు మోషే కాలంలోనే బహుభార్య తత్వాన్ని వద్దు అని నిషేధించాడు. అయినప్పటికీ మనుషులు ఆగుతారా? దేవుడు పాపము చేయదని ఈ కాలంలో కూడా చెప్తున్నాడు, కానీ చేసేవాళ్ళు తిప్పలకే. దేవుడు ఒక అలవాటును, ఒక పాపాన్ని వద్దని అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు, ముందు కూడా చెప్తాడు. అయినప్పటికీ వింటారో వినరో వాళ్ళ ఇష్టం. అయితే ఈ గ్రంథానుకున్న మరొక ప్రాముఖ్యత ఏంటంటే, బైబిల్లో మనం తరచుగా చూసే మాట సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు మనం వింటూ ఉంటాం కదా. ఆ పేరు ఈ గ్రంథంలోనే ప్రారంభమైంది.
ఈ గ్రంథం యుద్ధ నుంచి ఆ యొక్క పేరు అనేది దేవునికి ప్రారంభమైంది. ఈ బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న పేరు 281 సార్లు ఉంటుంది. ఈ గ్రంథంతో ఆ యొక్క టైటిల్ దేవునికి ప్రారంభమవుతుంది. దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు పెట్టించుకున్నాడు. ఆయన ఏ సైన్యానికి? ఇశ్రాయేలు సైన్యానికి. ఆకాశ నక్షత్రములకు, వాటిని సైన్యంతో పోల్చారు కొన్ని వాక్యాల్లో. పరలోక సైన్యానికి ఎవరు అధిపతి? దేవుడే. ఆకాశ నక్షత్రాలను సైన్యమని పిలిచారు, వాటికి నాయకుడు దేవుడే. ఈ భూమి మీద ఉన్న సమస్త సైన్యాలకు అధిపతి ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఎఫ్రాయిము ప్రాంతంలో బ్రతుకుచున్న ఎల్కానా అనే కుటుంబం ఉంది. ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. ఎల్కానా అంటే ఆ పేరుకు అర్థము యెహోవా ఇచ్చెను. ఏంటి అర్థం? యెహోవా ఇచ్చెను. ఎల్కానా అన్న పేరుకు అర్థము యెహోవా ఇచ్చెను అనగా తన భర్త గనక, ఆ కుటుంబ యజమాని గనక అతను ఎవరిచ్చినట్లు? దేవుడే ఇచ్చినట్లు. కాబట్టి ఇప్పుడు మన కుటుంబ యజమానులందరిని ఎవరిచ్చారు? కాబట్టి వాళ్ళని మనం ఏం చేయాలా? రాసి రంపాన పెట్టాలా? శాడిజం చూపించాలా? తిండిది పెట్టకుండా ఒక తల్లుడును మహాతల్లి మధ్యాహ్నం కానీ అన్నం పెట్టదు. టయానికి అన్నం వండరు, ఇసిగిస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు కారణం లేకుండా. నేను ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ చదివాను. వేరే దేశంలో ఒక భార్య భర్తలు రాత్రంతా గొడవ పడి భార్యకి వెళుతుందంట. కొంతమందికి ఓపిక బలి వస్తుంది కదా, ఒంట్లో ఓపిక ఉండదు, కానీ వాదనకి మాత్రం బలి ఓపిక వస్తుంది. వాళ్ళని చూస్తే గాలి వస్తే పడిపోయేటట్టు ఉంటారు, కానీ వాదనకి దిగితే వాళ్ళకి వందనాలు. అటువంటి వాళ్ళు ఉంటారు. అలాగా భార్యాభర్తలు గొడవ పడుతుంటే భార్య తగ్గట్ల, భార్యని గెలవలేక పిచ్చెక్కిపోయి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేసి ఈ డిప్రెషన్ పోవాలి అన్న ఆలోచనతో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అలా వెళుతూ 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 ఉన్నాడంట. అలా అతను 500 కిలోమీటర్లు నడిచాడు. నిజంగా జరిగింది ఇది. నేను చదివిన ఆర్టికల్. ఎన్ని కిలోమీటర్లు? 500 కిలోమీటర్లు నడిచాడంట. అప్పటికి కానీ అతని టెన్షను, స్ట్రెస్ తగ్గి ప్రశాంతత రాలేదంట. అంటే కొన్నిసార్లు గయ్యాళి అయిన భార్య పెట్టి టార్చరు పురుషులేం తక్కువేం కాదు. కొన్నిసార్లు వాళ్ళు కూడా భార్యల్ని టార్చర్ పెడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అయితే దేవుడే ఇచ్చాడు కనుక యజమాని ఎల్కానా అతన్ని బాగా చూసుకోవాలి. అయితే అతనికి 2 భార్యలు ఉన్నారు, హన్నా, పెనిన్నా. పెనిన్నా అన్న పేరుకు అర్థము ముత్యం. ఏంటి అర్థం? పెనిన్నా అంటే అర్థం ఏంటి? పేరే ముత్యం. పేరే ముత్యం. అమ్మగారు నోరు తెరిస్తే ఇంట్లో వాళ్ళు బతకలేరు. తెల్ల లెగితే ఒకటే గొడవ. ఎవరి మీద? హన్నా మీద. ఎందుకు గొడవ అంటే, నాకు బిడ్డలు ఉన్నారు, నీకు లేరు. నాకు సంతానం ఉంది, నువ్వు గొడ్రాలివి గొడ్డుబొద్దానివి అంటారు కదా లోకల్లో. గొడ్రాలివి గొడ్డుబొద్దానివి, పిల్లలు లేని దానివి అని దెప్పి పొడుస్తూ ఉంటారు కదా. పాప వాళ్ళ శుభకార్యాలు కూడా పిలవరు. వాళ్ళు ఎదురొచ్చినా కూడా ఒక రకమైన కీడు అనుకుంటారు. నేనంటాను, అయితే గీతే ఆ కీడంతా నీ మొహంలో ఉండాలేమో కానీ ఎదుటోడలో మరీ దరిద్రంగా కొంతమంది పెళ్ళి ఎదురొస్తే కీడంట. అయితే గీతి నిన్ను చూసి అది చచ్చిపోవాలా? నీ మొహంలో అన్నీ ఉంటాయి. మనుషుల మొహలు ఎన్ని ఉంటాయి తెలుసా? చాలా ఉంటాయి మనుషుల ముఖాలు. ఇకారం, ఆకారం, దరిద్రాలన్నీ ముఖంలోనే ఉంటాయి. సకల ఎక్స్ప్రెషన్స్ అన్నీ మొహంలో పెట్టుకుంటారు. చూపులతో చెప్పేస్తారు కొంతమంది, చూపులతో ఇడిపించేస్తారు కొంతమంది. కొంతమంది ఎలా ఉంటారంటే, వీళ్ళు తిట్టరో అనరో, తిట్టేటట్టు ఆళం చేస్తారు. తీరా వాళ్ళు తిట్టాక చూసావు నన్ను. వీళ్ళు తిట్టరు, తిట్టేటట్టు ప్రవర్తిస్తారు. అవతలు తిట్టాక చూసావు నన్ను నువ్వు గబక్కన. అంత కళలు ఉంటాయి మొహంలో కొంతమందికి. అయితే గీత జంతువులు చచ్చిపోవాలి నీ మొహం చూసి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తెల్లగితే అదే గొడవ. నీకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు ఉన్నారని చెప్పేసి దెప్పి పొడుస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. కొంతమంది ఇలాగే ఉంటారు. వాళ్ళ మాటలతో అవతల మనుషుల్ని
చంపేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు బాధతో అంటారు, ఇదిగో కోపం ఉంటే దెబ్బ కొట్టుకొని ఇలాగా మాటలతో. పరమగీత గ్రంథంలో ఉంటుంది, నీ పలు వరుస కత్తెర వేయబడిన, అంటే కొంతమందికి రాక్షస పళ్ళు ఉంటాయి. నేను చెప్పేది పబ్లిక్గా కనపడే పళ్ళ గురించి కాదు, మాటలు, కోరలతో కూడిన మాటలు, మనుషులను చీల్చేటువంటి మాటలు. సంఘానికి శూలం మీదకి ఉండవలసిన క్రమం ఏంటి తెలుసా? కత్తెర వేయబడిన, అంటే చక్కని మాటలు ఉండవలను. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కొంతమంది పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటే ఒక ఆవిడని అడిగా నేను, విశ్వాసే, ఎందుకమ్మా నువ్వు అలాగ మాట్లాడతావు, ఎందుకు అలాగ నోరు దుర్భాషలు ఆడుతున్నావు అంటే ఆవిడ అంటది, అట్ట మాట్లాడబోదు గెలవండి వాళ్ళ మీద, అట్ట మాట్లాడబోదు ఏం చేయదంట, గెలవలేదంట వాళ్ళని. అట్లా మాట్లాడబోదు కుదరదండి, వాళ్ళు మాట్లాడరు. అసలు అట్లాంటి వాళ్ళకి నువ్వెందుకు వెళ్ళా, అసలు అలాంటి పరిస్థితులు నువ్వెందుకు వెళ్ళా? మన నోరు పవిత్రంగా ఉందనుకోండి, మన పద్ధతి గల మనుషులు అనుకోండి, మనతో గొడవ పడతారు ఎవరైనా. అయినా గొడవ పడ్డా మనం ఏం చేయాలి? అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. కాదని చెప్పేసి సరి సమానం అవుతామా? అవ్వం కదా కదా. పేరేమో ముత్యం, బ్రతికేమో రాక్షసత్వం. పైగా ముత్యమని దేవుడు ఎవరిని పోల్చాడు? సంఘానికి పోల్చాడు. ఒక మనుష్యుడు ఒక ముత్యము కనుగొని దాన్ని సంపాదించుకోవడం కోసం తనకున్న యావత్తు అమ్మి ఆ ముత్యాన్ని సంపాదించుకున్నాడు. పేరు అద్భుతమైన పేరు. బ్రతికేమో తోటి వ్యక్తిని, ఇంట్లో ఉన్న వ్యక్తిని రాక్షసంగా బాధ పెట్టే వ్యక్తి. హన్నా జీవితంలో పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే పెనిన్నానే. మనందరి జీవితాల్లో శత్రువులు ఉంటారు. ఉన్నారు ఎవరైనా? 2 చేతులు ఎత్తారేమో. ఉన్నారా అంటే? మనందరి జీవితాల్లో శత్రువులు ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. కొన్నిసార్లు ఆ శత్రువు ఇంట్లో ఉంటాడు, కొన్నిసార్లు బయట ఉంటాడు, కొన్నిసార్లు బంధువుల్లో, కొన్నిసార్లు స్నేహితుల్లో. మన కీడు కోరుకునే వాళ్ళు, మనల్ని అవమానపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఖచ్చితంగా మన జీవితంలో ఉంటారు. నేను అంటాను, వాళ్ళు మన జీవితంలో ఉండటం మనకు మేలు. నమ్మరా? మనల్ని హింసించేవాళ్ళు, మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనకు శత్రువుగా మారిన వారు మన జీవితంలో ఉండుట మేలు. ఎందుకు తెలుసా? ఆవిడ అలాగ పోరు పెట్టుకోకపోతే హన్న అంత ప్రార్థన చేసేది కాదు. వాస్తవానికి ఆమెకి బిడ్డలన్న బాధ లేదు హన్నాకు. దేవుడే ఆమెకు సంతు లేకుండా చేసిన రాయబడిన బైబిల్లో. హన్నాకు దేవుడే సంతు లేకుండా చేసాను. వాస్తవానికి పెద్ద బాధ లేదు, ఎందుకంటే భర్త ప్రేమగా చూసుకున్నాడు. ఒకసారి అన్నాడు కూడా, అమ్మా 10 మంది కుమారుల కంటే నేను ఎందుకు బాధపడుతున్నావు? పెనిన్నా బాధ పెట్టకపోతే హన్నక బాధ లేదు అసలు. మనకి శత్రువులు బాధ పెట్టేవాళ్ళు లేకపోతే మనం అసలు ప్రార్థన కూడా చేయం. కొన్నిసార్లు కాస్త అంత సమృద్ధిగా ఉంటే మనం అసలు పట్టించుకుంటామండి? మన జీవితంలో శత్రువు అనేవాడు ఉండటం మంచిది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఉంటారు, కొన్నిసార్లు బంధువులు, స్నేహితులు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలాగా ఉంటుంది. ఆమె శత్రువుగా మారింది ఇంట్లోనే. కొంతమంది పేర్లు వింటుంటే భలే ఉంటాయండి. ఈ ఊర్లో ఉన్నారో నాకు తెలియదు కానీ కొంతమంది శాంతమ్మ అని ఉంటుంది, కానీ ఆవిడ దగ్గర సమాధానమ్మ అని ఉంటుంది పేరు. కానీ ఆమె దగ్గర సమాధానమే ఉండదు. ఒక ఆమె సువార్తమ్మ అని పెట్టుకునేది పేరు, కానీ ఆమె చెప్పే మాటలన్నీ దేవుడి మాట ఒక్కటి చెప్పదు. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, పుట్టుగుడ్డ ఆయన, గుడ్డి బాబాయ్ అని పిలుస్తాం మేము చిన్నప్పటి నుంచి. ఆయన పాడతాడు, మార్తమ్మ మరియమ్మ సువార్తమ్మ, ఆ పదాలన్నీ పాటలు గెలిపెత్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. పేర్లేమో అద్భుతంగా ఉంటాయి, బుద్ధులేమో చండాలంగా ఉంటాయి. భక్తులు పేర్లు పెట్టుకొని చెడుగా బ్రతిక దోహరకం అయితే కొంతమంది డైరెక్ట్ ఏసయ్య పేరు పెట్టేసుకుంటారు. ఏసయ్య, ఏసన్న, ఏసు పాదాలు, ఏసురత్నం ఇలాగ పెట్టేసుకుంటారు. పేరేమో బాగుంటుంది, బ్రతికేమో చండాలంగా ఉంటుంది. ఈమె బ్రతికదే. పేరేమో ముత్యం, బ్రతికేమో చాలా దారుణం. ఈమెకున్న బుద్ధి ఏంటంటే పక్క వాళ్ళని హింసించడం, తోటి వాళ్ళను బాధ పెట్టడం. ఒకవేళ ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, ఏ పాపం చేసావో
ఏ దుర్మార్గం చేసావో, ఏదో తేడా చేస్తుండవు, అందుకే నీకెలా తెలుసు అతనికి ఆ శిక్ష, ఆ బాధ తప్పు చేస్తేనే వచ్చిందని? అలాగే యోబు మీద స్నేహితులు దాడి చేశారు. ఏదో దుర్మార్గం చేస్తుంటావు, దుష్టుడు నువ్వు, పాపం చేస్తుంటావు, కొన్ని అధ్యాయాలు తిట్టారు. 2-3 అధ్యాయాలే యోబు గురించి ఉంటుంది. తర్వాత అంతా సంభాషణ అంతా స్నేహితులే. నువ్వు దుష్టుడివి, దుర్మార్గుడివి, ఏదో పాపం చేస్తుంటావు, ఏదో దుర్మార్గం చేస్తుంటావు, అందుకే నీకు ఇది శిక్ష వచ్చింది. నీతిమంతుడు ఎప్పుడైనా శిక్షించబడ్డా? పెద్ద వేదాంతం చెప్పేశారు వాళ్ళందరూ. అవతల శిక్ష ఎందుకు వచ్చిందో, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనకు తెలియకుండా గబక్కన మాట అనేయద్దు. ఏమో ఆ వ్యక్తి తప్పు చేసేనే శిక్ష వచ్చిందో, లేక దేవుడు పరీక్షిస్తున్నాడేమో, విశ్వాసాన్ని చెక్ చేస్తున్నాడేమో తెలియకుండా మనం గబక్కన మాట అనేసి తెప్పలు తెచ్చుకోవద్దు. దేవుడు దిగొచ్చాడు తర్వాత, ఇదంతా కాదురా అబ్బాయి, నేను కొన్ని అడిగితే చెప్పండి అన్నాడు. నేను ఈ సందర్భంలో మంచి పాఠం నేర్చుకున్నాడు తెలుసా? మన మీద ఎవరైనా దాడి చేస్తూ ఉంటే, మన గురించి చెడ్డ మాట్లాడుతూ ఉంటే, మన గురించి గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటే మనం ఏం చేయాలి తెలుసా? కామైపోవాలి, మౌనంగా ఉండాలి. నువ్వు మాట్లాడేదానికన్నా నీ మౌనం చాలా పవర్ఫుల్. నువ్వు వాళ్ళకి తగినట్టుగా నువ్వు మాట్లాడిన కన్నా నీ మౌనము చాలా పవర్ఫుల్. ఎలాగో తెలుసా? నువ్వు మౌనంగా ఉంటే దేవుడు వచ్చి మాట్లాడతాడు నీ పక్షాన. యోబు మౌనంగా ఉన్నాడు, సమాధానం చెప్తున్నాడు కదా, తిరిగి దాడి చేయలే, తిరిగి దోషణ చేయలే. వారు అడిగిన మాటకి సమాధానం చెప్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు యోబుడు గెలి చేసాం మేము, యోబు మా ముందు పిచ్చోడు, ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు అన్నప్పుడు దేవుడు దిగొచ్చాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు యోబు పక్షాన. దేవునికి స్తోత్రం. నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షాన్ని ఎవరు నిలబడతారు? దేవుడు నిలబడతాడు. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన మాట్లాడితే రాజుకి వెన్నులో వణుకు పుట్టిద్ది. అబ్రహాము భార్యని ఎత్తుకుపోతే మౌనంగా ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ఆ రాజుతో మాట్లాడితే వాడు వెన్నులో వణుకు పుట్టి ఇంటికి తీసుకొచ్చారని అప్పచెప్పి ధనాన్ని, బంగారాన్ని, వస్త్రాలను, కొంతమంది దాసదాసీలను అప్పగించి దండం పెడతానయ్యా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా కోసం ప్రార్థన. ఇస్సాకు బావి తవ్వుతున్నాడు, నీళ్లు పడుతున్నాయి, అలచి గొడవ చేస్తాను ఫిలిస్తీయుడు. సరే కాముకి వెళ్ళిపోయాడు, ఇంకో చోట బావి తవ్వాడు, నీళ్లు పడ్డాయి, మళ్ళీ ఫిలిస్తీయులు వచ్చి గొడవ చేస్తున్నారు. గొడవ పడలా, తిరిగి కాముగా ఏ బావి తవ్విన నీళ్లు పడుతున్నాయి, కానీ వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. ప్రతిగా కీడు చేయకుండా, దాడి చేయకుండా మౌనంగా వెళ్ళిపోయి తన ఇంట్లో ఉన్నాడు. 2వ రోజున మొత్తం గడపలో నించున్నారు. అయ్యా మా కోసం ప్రార్థన చేయి. సమాధాన పడదాం, నీకు నాకు గొడవ వద్దు, మనం సమాధానం పడిపోతాం. రాత్రి దేవుడు వచ్చి మాతో ఆయన మాట్లాడితే బాగుంటుంది. దేవుని స్తోత్రం. తిరిగి మనం మాట్లాడితే ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు ఆయన మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి బాధలో, ఇబ్బందులో ఉంటే తిరిగి గబక్కన మాట అనేయద్దు. ఏమో దేవుడు నీ ముందు నుంచి మాట్లాడితే, ఇప్పుడు నేను అడుగుతున్నా చెప్పరా అంటే ఏం చెప్తా? తప్పించుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పులో ఉంటుంది. దేవుడు నీ ప్రతి మాట లెక్క పెడుతున్నాడు. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినమందు విమర్శ చేయబడును. మన ప్రతి కన్నీటి బొట్టును దాచిపెట్టిన దేవుడు మన మాటను రికార్డ్ చేయడా? ప్రతి మాటను దేవుడు భద్రం చేసుకోడా? తెగ మాట్లాడేస్తాం, వ్యర్థమైన మాట్లాడి మనం. ప్రతి మాట దేవుడు రికార్డ్ చేసి లెక్క చూపించుదిగో, ఈ మాట పలానా రోజు ఇలా అన్నావు, ఎందుకన్నావు చెప్పు అని దేవుడు అడిగితే, మనుషులు అడిగారనుకోండి, నీకు సంబంధం లేని టాపిక్ అది, వెళ్ళిపో పక్క అంటాం. మనుషులు బెదరగొడతాం. దేవుణ్ణి బెదరగొడతావు నువ్వు? అహరోను మిరియాము సైలెంట్గా గదులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు గుడారంలో. మోషే అట్రా, మోషే ఆ మిద్యాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు రా అని రహస్యంగా 2-3 మాట్లాడినందుకు యెహోవా వెన్నుడు వదిలిపెట్టాడా? పిలిచి గుడారం ముందు నించోబెట్టి తాడ తీసాడు ఇద్దరికి. దేవుని స్తోత్రం. అందుకే సొలొమోను అంటాడు, నీ మనస్సులో కూడా రాజు గురించి తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఆకాశ పక్షుల సమాచారాన్ని మోసుకెళ్తాయి. బయట కాదు, నీ మనసులో కూడా ఎదుటి వ్యక్తి గురించి చెడుగా
తప్పుగా నువ్వు ఆలోచన చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఇతరులను బాధ పెట్టాలని రకరకాల మాటలతో దాడి చేస్తారు కొంతమంది. నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు కూర్చొని ఒక గంట మాట్లాడితే అంత వ్యర్థమైన మాటలు ఉంటాయి. గంట ఇద్దరు మాట్లాడితే పైకి చివరిలో ప్రార్థన చేస్తారు, ప్రభు మా మాట ఏదైనా దోషం ఉంటే అనాల్సి మొత్తం అనేసి చెప్పాల్సి మొత్తం చెప్పేసి, ప్రభు ఏదైనా మా మాటల్లో తప్పులు దొరికితే మమ్మల్ని ఒక వ్యక్తి లేదు ఒక వ్యక్తితో నువ్వు గట్టిగా వాదించాల్సి వచ్చింది, ఎంతసేపు ఓర్పుగా ఉంటా గబక్కడ మాట అనేస్తాం కదా, తప్పుడు దొరుకుతాయి కదా. నాకు బైబిల్లో నచ్చే సందర్భం ఏంటి తెలుసా? నా 5 గుంపుల వాళ్ళు, 5 జాతుల వాళ్ళు, పైగా వాళ్ళు ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, 5 గుంపుల వాళ్ళు వచ్చి స్టెఫను ముందు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తే వారికి టక్క సమాధానాలు చెప్తూ ఉంటే వారందరూ కూడా స్టెఫను ఎదిరించలేకపోయారంట. మాటలాడుట యందు అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరి. దేవుని స్తోత్రం. ఏ విషయంలో దొరకలా స్టెఫను? ధర్మశాస్త్రం ప్రతి దానికి సమాధానం చెప్పాడు, చక్కగా మాట్లాడాడు, ఎక్కడ దొరకలేదురా, వీళ్ళని ఎలాగే నాశనం చేయాలని చెప్పేసి అబద్ధ సాక్ష్యం నిలబెట్టుకున్నారు. కానీ స్టెఫను మాటలు ఒక్క తప్పు కూడా వాళ్ళకు దొరకలా. అబద్ధ సాక్ష్యం నిలబెట్టి అబద్ధం చెప్పించారు, కానీ ఒక్క మాటలో కూడా స్టెఫను దొరకలా. ఒక వ్యక్తితో మనం మాట్లాడి ఎన్ని తప్పులు దొరుకుతాయో, కానీ 5 గుంపుల వాళ్ళతో మాట్లాడిన ఒక్క తప్పు కూడా స్టెఫను నోటి వెంట రాలా. ఒక్క తప్పు కూడా దొరకని భక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. దానియేలు ఉద్యోగము, అతని పరిస్థితి అంతా చెక్ చేసిన ఒక్క తప్పు కూడా కనిపెట్టలేక, ఇదిగో ఇక్కడ ఈ మాట అన్నాడరా, ఇక్కడ ఈ మాట రాశాడరా అని చెప్పలేకపోయారు వాళ్ళు. యేసు ప్రభు ఏమన్నారు? నాలో పాపం ఉందని వీళ్ళు ఎవడు రూపించగలడు. సమూయేలు వృద్ధుడైనప్పుడు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు సమాజ పెద్దలందరినీ నించోబెట్టి, ఇదిగో నేను ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినైనా బాధ పెట్టానా, ఎవరినైనా తిట్టానా చెప్పండి అంటే ఒక్కడు కూడా ఆ ప్రశ్న వేయడానికి డేర్ ఉండాలా, దమ్ము ఉండాలి. ఒక మాట చెప్పాలంటే ఒక 50-60 ఏళ్ళు బ్రతికేసి అందరి నుంచోబెట్టి ఈ 60 ఏళ్ళ ఆయుష్ కాలంలో ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరినన్నా ఒక మాట అన్నానా, ఎవరికైనా అన్యాయపు తీర్పు తెచ్చానా చెప్పండి అంటే ఒక్కడు కూడా బ్రతుకుంటే అలా ఉండాలి. మన గురించి సాక్ష్యం చెప్పమంటే, మీ బజార్లో మిమ్మల్ని నించోబెట్టి ఇదిగో పలానా వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే, అప్పట్లో పెళ్ళికి ఎంక్వైరీ చేసేవాళ్ళు కదా, అమ్మాయిని అబ్బాయిని ఇవ్వాలంటే ఈడు అట్టంటోడు లేక ఈ అమ్మాయి ఎలాంటిది, వాళ్ళ కుటుంబం ఏంటి చెక్ చేసేవాడు కదా. అప్పుడు కొంతమంది గిట్టని వాళ్ళు ఏమో ఇయ్యొద్దు వాడు అలా అని చెప్పేవాళ్ళు. లేదు వాడు గిట్టేవాడు వాడు చెడ్డోడైనా ఏదో అంటారు, 100 అబద్ధాలు ఆడైనా అరే పడతాను చస్తారు, సరిపోతుంది. దేవుని స్తోత్రం. ఎంక్వైరీ చేస్తే మన మీద ఎన్ని సాక్ష్యాలు వస్తాయో, మన గురించి ఎంక్వైరీ చేస్తే. నేనంటాను, నీ గురించి ఒక్కళ్ళు కూడా చెడ్డ సాక్ష్యం చెప్పలేని బ్రతుకు సాధిద్దాం మనం ఈ లోకంలో. చచ్చిపోయేలోపు మన గురించి చెడ్డ సాక్ష్యం, కీడు చేసామని, బాధ పెట్టామని, అన్యాయంగా దూషించామని, అన్యాయం చేసామని మాటలొద్దు. అలాంటి బ్రతకాల. ఈ పెరిగినకున్న బ్రతుకు ఏంటంటే ఇంట్లో వాళ్ళని సాధించే బతుకు, ఇంట్లో వాళ్ళని తిట్టే బతుకు. నేను అంటాను, మనందరి జీవితాల్లో తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటేనే మనం చక్కగా ప్రార్థన చేస్తాం, సరైన భక్తి చేస్తాం. మీకు ఇంకో సంగతి చెప్పనా, మనల్ని దూషించే వాళ్ళు అక్కడే ఉంటారు, బాధింపబడిన మనం పైన ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ తిట్టే వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అదే పని, ఇంకా వాళ్ళకి అదే పని. వాళ్ళని అందామా, వీళ్ళని అందామా, వాళ్ళని వెతుకుదాం, వీళ్ళని వెతుకుదాం, ఇదే పనిక వాళ్ళకి. ఆ పనులు అక్కడ నిమగ్నం అయిపోతారు. బాధింపబడిన హన్న దీవించబడింది. 10 మంది అన్నలు కలిసి యోసేపుని కొట్టి గాయపరిచి చంపేద్దామని ప్లాన్ చేశారు. బాధించిన అన్నలు బతుకు జీవుడాన్ని సంచులు పట్టుకుని నించున్నారు. బాధింపబడిన యోసేపు సింహాసనం మీద కూర్చొని ఆహారం పెడుతున్నాడు. దేవుని స్తోత్రం. అవమాన పాలు చేసిన బాధించిన అన్నల సైన్యంలో సైనికులుగానే కొనసాగారు. బాధింపబడిన దావీదు సింహాసనం ఎక్కి ఇప్పుడు ఈ సైనికులకు కూడా దావీదే రాజు. బాధ పెట్టే వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉంటారు. వాళ్ళు ఉండాలా,
వాళ్ళు అక్కడే ఉంటారు. బాధింపబడిన నీవు దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే నిన్ను దేవుడు పై స్థాయిలో పెడతాడు. దేవునికి స్తోత్రం. నీ స్థాయి పెద్దదైపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది. ఏదో బతుకు జీవుడా అని మామ దగ్గరికి వచ్చాడు, సరే నా అల్లుడేగా బాగా చూసుకుందామని లేకుండా మోసం చేసి ఒక కుమార్తెనిచ్చి 14 ఏళ్ళు పేడెత్తుకొని ఇంకో కూతుర్నిచ్చి 20 ఏళ్ళు చాకిరి చేస్తే 10 సార్లు జీతం కోసాడంట. పెంచడం కాదు, కొయ్యటమే. కోతలన్నీ 10 సార్లు మార్చాడు. 20 ఏళ్ళు మామ దగ్గర ఉన్నందుకు ఈ 20 ఏళ్ళు ఏదో ఒక విధంగా బాధ పెడతానే. పైగా ఏదైనా ఇది అంటారు చూసారా, ఇళ్ళరేఖం వచ్చిన అల్లుడు అంటే చులకన అని, చులకనగానే చూశాడు. వేరే దారి లేక వచ్చినందుకు చులకనగానే చూసి బాధలు పెడతా ఉన్నాడు. ఇదిగో మచ్చలనే మొత్తం నీ, రోగం వచ్చి మొత్తం నీ, గీతలన్న మొత్తం నీ, మంచి మంచి మొత్తం. ఆ మనోడు తక్కువ, హైలీ టాలెంటెడ్. ఇప్పుడుంటేనా మామూలు స్థితిలో ఉండేవాడు కాదు. మనోడు ఏం చేశాడు, మంచి ఆర్టిస్ట్ కదా, ఆర్ట్ చెక్కి మచ్చలో గీతలు ఉండే మొత్తం ఎక్కువ పుట్టేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం. అమ్మ యాకోబు మామూలుడు కాదు, హైలీ టాలెంటెడ్ అనమాట. 20 ఏళ్ళు బాధ పెట్టి తగ్గించి కుదించినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా, సరి సమానంగా చేసి పడేశాడు. దేవుని స్తోత్రం. లాబానుతో పాటు యాకోబు ఆస్తి సమానమైపోయింది. ఇంకా బాధ పెడుతూ ఉంటే ఎంతైనా రోషం ఉండిద్దిగా. అమ్మాయి లేకుండా అమ్మాయి చూడు, మీ నాన్న ఇంకా నన్ను బాధ పెడతానే ఉన్నాడు, ఇళ్ళరేక వచ్చానని, ఇక మనకి ఇక్కడ పాలు లేదు, మనం కొంచెం రోషం వచ్చింది. దేవుని స్తోత్రం. బాధ పెట్టేవాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, బాధపడేవాడు వర్ధిల్లుతాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నారా, హింస పెడుతున్నారా, సంతోషించండి, నా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆ బాధ పెట్టేవాళ్ళు అక్కడే ఉంటారు. ఒకవేళ మీరే బాధ పెట్టేవాళ్ళుగా తయారయ్యారా, మీకు ఎదుగు ఉండదు, మీకు వృద్ధి ఉండదు, మీ పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉండిపోతాయి. కొంతమంది జీతాలని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఏంటి తెలుసా, పండవగానే ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ముచ్చడంతా బుర్రలు వేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళి ఇక్కడ విన్నదంతా అక్కడ చెప్పేసి విన్నది విన్నట్టుగా చెప్తే బాగానే ఉంటుందమ్మా. విన్నది విన్నట్టుగా చెప్తే ఓ రకంగా బెటరో, కానీ టాలెంట్ తెలుసా, విన్నది అన్నట్టుగా చెప్పరు. దానికి నువ్వు మర్చిపోయో తడబడి చెప్తే పర్లా, లోపల కూర్చొని ఒక మసాలా దానికి నూరి దానికి ఒక ఆకారం చేసి దాన్ని ఇంకొక విషయానిగా మార్చి పంపిస్తారు. ఆ ఆవిడ విన్నది విన్నట్టుగా చెప్పిద్దా, ఆవిడ ఇంకొక రైటింగ్ స్క్రిప్ట్ రాసిద్ది, మళ్ళీ దానికి ఇంకో స్టోరీ వెళ్ళిద్ది. అరగంట సీరియల్ని 3 గంటల సీరియల్ చేస్తారు. ఉదాహరణ చెప్పా, 10 నిమిషాల ముచ్చట్ని 3 గంటల మామూలుగా చూసిన దానికి కూడా దానికి ఇంకోటి అల్లేసి, విన్నది విన్నట్టుగా చెప్పే బుద్ధి లేదా నీకు, వింటమాని, అది నీకు మేలు అంట. నేను విన్నది విన్నట్టుగా చెప్పే బుద్ధి లేకుండా నీకు ఏదో కలిపే చండాల బుద్ధి ఉందా, అసలు వింటాం? వీలైతే నీ చెవులు శేషం పోసేసుకో, లేకపోతే తీర్పు దినం ముందు నువ్వు దేవుడి ముందు నిలబడాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా అదే పని, ఆ ఇంటి ముచ్చట, ఇక వాళ్ళ బతుకంతా అక్కడ ఆగిపోద్ది. వాళ్ళని వీళ్ళని విమర్శ చేయటం, బతుకు అక్కడ ఆగిపోద్ది. బాధించిన పెరిన చిత్రం లేకుండా పోయింది. పెరిన గురించి గొప్ప మాట ఇంకేమన్నా ఉందా బైబిల్లో? పెరిన భక్తి గురించి ఏమన్నా ఉందా? లేదే. ఆమె గురించి ఒక చెడ్డ సాక్ష్యమే బైబిల్లో ఉంది. మరి బాధింపబడిన హన్న మందిరంలో పడి ఆడడం మొదలుపెట్టింది. ఏడుస్తుంది మందిరంలో కూర్చొని, బహు దుఃఖాక్రాంతురాలై. పైగా ఆవిడ ప్రతి సంవత్సరం మందిరానికి వస్తున్నారు, గుడారంకి వస్తున్నారు. ఆవిడ ఏదో ఒకటి అంటుంది, బాధపడి అన్నం తినకుండా వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం వస్తుంది, బాధపడుతుంది, అన్నం తినకుండా. ఈసారి కాస్త గట్టిగా తిట్టిందేమో, గట్టిగా బాధ పెట్టిందేమో. ఇక మందిరంలో పడి బహు దుఃఖాక్రాంతురాలై ఏడవటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. నీకు శ్రమలు ఎక్కువయ్యాయంటే సంతోషించు, నీలో కదలేక దేవుడు కోరుకుంటున్నాడు. నీకు బాధలు ఎక్కువయ్యాయా, సంతోషించు, దేవుడు నీకేదో పాఠం నేర్పాలనుకుంటున్నాడు. ఎందుకు దేవుడు వేడి పెంచాడంటే నీలో రావాల్సిన మార్పు ఇంకా రాలేదు కనుక దేవుడు శ్రమల ఒత్తిడిని పెంచుతూ ఉన్నాడు, వేడి కొలిమి పెంచుతూ ఉన్నాడు. బాధలు ఎందుకు పెంచుతాడంటే నీలో రావాల్సిన
మార్పు రావాలి. ఇంతకీ ఎల్కానా అంటే యెహోవా ఇచ్చానని చెప్పుకున్నాం, పెనిన్నా అంటే ముత్యమని చెప్పుకున్నాం. మరి హన్నా అంటే కృప. హన్నా అంటే పేరులో కృప ఉంది కానీ జీవితంలో కృప ఇంకా రాలా. నేను ఈ ప్రసంగాన్ని పెట్టుకున్న టైటిల్ ఏంటి తెలుసా? కృప పొందిన కృప. దేవునికి స్తోత్రం. పేరులో కృప ఉంది, బ్రతుకులు ఇంకా కృప రాలేదు, బహుగా బాధ పెట్టింది. ఇక మందిలో పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకొక్క మగబిడ్డ నువ్వు ఇస్తే వాడు నీ చేతికే అప్పగిస్తా, నీ పరిచర్యకిస్తా, నాజీరు వ్రతం చేస్తాను, నేడు వాడి తల మీదకి మంగళ కత్తి రాణీను. ఒక తీర్మానం చేసుకుని వాగ్దానం పొంది ఇంటికి వచ్చింది. దేవుడు చక్కని కుమారుని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చక్కని కుమారుని అనుగ్రహించాడు. ఇక వాడిని ఎవరి కోసం పెంచుతుంది? మనందరికీ బిడ్డలు ఉన్నారు కదా, బిడ్డలు ఉన్నారుగా, రైట్. హన్నా తన బిడ్డను పుట్టకముందే, గర్భంలో పిండము పడకముందే తీర్మానం చేసింది, వాడిని నాజీరు వ్రతంగా పెంచుతా, అంటే ప్రత్యేకంగా పెంచుతాను, అందరిలోలా కాదు, ప్రత్యేకంగా వాడిని నేను పెంచుతాను. ఒక తీర్మానం చేసుకుంది తల్లి. కొంతమంది పెద్దోళ్ళు అంటారు, సహజంగా వినే మాట ఏంటి తెలుసా? బిడ్డలనైతే కంటాం కానీ ఇంకో మాట కూడా విన్నా, వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదండి అని, వాళ్ళ రాతల్ని కనలేం కదండి అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు కానీ బైబిల్ బట్టి చూస్తే అసలు పిండమే పుట్టకముందు వాడిని ఇలాగా పెంచుతా, అలాగే పెంచింది. వాడి బుద్ధికి ఏమైనా కానీ, వాడి ఆలోచన ఏమైనా కానీ ఇలాగ పెంచుతాననుకుంది. అలాగే ఒక ఆవిడైనా మోషే తల్లి ఇలాగే పెంచాలనుకుంది, అలాగే వాళ్ళు కూడా పెరిగారు. మన బిడ్డలను లోకానికి వేరుగా ప్రత్యేకంగా పెంచాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి వేరుగా పెంచాలి? మూర్ఖులకి, తరము వారికి వేరై మన బిడ్డలు పెరగాలి. మన బిడ్డలు ఆ విధంగా పెరగాలంటే ముందు ఆ మార్పు మనలో రావాలా. నాజీరు వ్రతం బిడ్డలకే కాదు, తల్లికి కూడా ఉండాలా, తండ్రికి కూడా ఉండాలా. మనము లోకానికి వేరైతే అప్పుడు సరైన బుద్ధులు వాళ్లకు నేర్పగలుగుతాం. మనకున్న గొప్ప టాలెంట్ ఏంటి తెలుసా? చెప్తాం కానీ చెయ్యం. చెప్పడానికి అద్భుతమైన ప్రసంగాలు చేస్తాం, చేయడానికి మాత్రం నీతులు చెప్పమంటే చాలామంది చెప్తారు కదా. చేయడానికి క్రైస్తవులకు ఉన్న బిరుదుని తెలుసా? చెప్తారు కానీ వీళ్ళు చెప్పేటోళ్ళే కానీ క్రైస్తవులు చెయ్యరు అన్న డైలాగ్ కూడా ఉంది. ఒక మహానుభావుడు అన్నాడంట, పేరు ఊరు ఎందుకులేండి, ఆయన అన్నాడంట, నేను క్రీస్తును నమ్ముతాను కానీ క్రైస్తవులను ఎందుకు? ఆయన ఏరే, వీళ్ళు పేరు మాత్రమే క్రైస్తవులు, ఆ బుద్ధులు వీళ్ళ దగ్గర ఉండవు అని. మనము మన బిడ్డలు లోకానికి వేరే ప్రత్యేకంగా పెరగాల. దేవునికి స్తోత్రం. మన విధానము ప్రత్యేకమైపోవాలా, మన బ్రతుకు ప్రత్యేకమైపోవాలా, మన ఆలోచనలు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారము, ఈ లోకానికి వేరే జీవించవలసిన వారము. ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు ఈ లోకానికి వేరే ఉండాలి. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మన బిడ్డలు మనం దేవుని కోసం పెంచాలా. ఎవరి కోసం? దేవుని కోసం పెంచాలి. అదేంటండి ఉద్యోగాలు చేద్దాం, మనం పోషించుద్దాం, వాళ్ళు ఉద్యోగాలు చేయాలని దేవుని దర్శనం అయితే ఉద్యోగం చేయనివ్వండి, కానీ వాళ్ళ పరిచర్య కూడా ఎక్కడ ఉండాలా? ఒక ఆవిడంది, ఏంటండి పద్దాక మా పిల్లల్ని పెడతారు పరిచర్యకి, ఇంకెవరు లేరా? ఏడ పెంచుతావు నువ్వు? మందిర పరిచర్య చేయడం అంటే చాలామందికి చిన్నచూపు కదా, చీపుగా అనుకుంటారు. వాస్తవానికి బైబిల్లో చూస్తే పరిచర్య చేసిన యెహోషువ మోషే తర్వాత నాయకుడయ్యాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ ప్రార్థన చేసి సూర్య చంద్రుడు నక్షత్రములు స్తంభించిపోయాయి. దేవునికి స్తోత్రం. నీ దినములనుట ఎవ్వడు నీ ముందుట నిలబడలేడు. 31 మంది రాజులను జయించాడు యెహోషువ. ఎక్కడిది ధన్యత అంతా? పరిచర్య. సమూయేలును అన్న చిన్న పిల్లవాడిగా మందిరంలో విడిచిపెడితే అతను 2 రాజులను అభిషేకించాడు. చనిపోయిన తర్వాత కూడా మాట్లాడాడు. సౌలుతో మాట్లాడలేదా? రేపు నువ్వు నీ కొడుకు
చనిపోయిన తర్వాత కూడా ఈ సమూయేలు మాట్లాడగలిగాడు. గొప్ప నాయకుడు, ప్రవక్త, న్యాయాధిపతి అయ్యాడు. దీర్ఘదర్శి అని పేరు అతనికి. దేవునికి స్తోత్రం. పైగా సమూయేలు గురించి రాయబడిన మాట ఏం తెలుసా? సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరికి? కాదండి, మా పిల్లలు పాస్టర్ గారికి పరిచయం చేస్తున్నారు, పాస్టర్ గారికి పరిచయం చేస్తున్నారు. వాస్తవానికి సమూయేలు పరిచయం చేసింది ఏలికి. కానీ బైబిల్లో రాయబడిన మాట తెలుసా? అతడు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పరిచర్యకు పిల్లలను పంపించడానికి సంకోచించొద్దు. ఎందుకంటే వాళ్ళు దేవునికి సేవ చేస్తున్నారు, దేవుని పరిచర్య చేయబోతున్నారు. వాళ్ళు ఎంత ధన్యత! నీ బిడ్డలు రాజకీయ నాయకులు పరిచయం చేస్తే బాగుంటుందా? నీ బిడ్డలో హీరోలకి ఫేవర్గా మారితే బాగుంటుందా? ఆడే సొక్క అయితే ఈడదే సొక్క, ఆడే హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఈడు లేరా? పిల్లలు ఇప్పుడు క్రాఫ్లు తిన్నగా ఉన్నాయా? ఇదంతా ఇది ఎలుక పందికొక్కు తిరిగినట్టు ఇదంతా కదా, ఇలాగా ఒక ఎలుకో పందికొక్కో ఇదంతా తిరిగినట్టు, ఇదంతా మేసేసి ఇదేదో వదిలేసినట్టు పైన ఇలా ఉంటుంది. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఈ గార్డెన్ డ్యూటీ నాకు ఉండేది బైబిల్ కాలేజ్లో. గార్డెన్లో పెద్ద కత్తెర ఇంత ఉంటుంది. అది ఎంత కత్తెర వేసుకుని గార్డెన్లో ఆ చెట్లు ఏం చేయాలి తెలుసా? అడ్డమైన ప్రతి కొమ్మను అది కొనుక్కొని తిరుగుదాం అనిపించింది బండిలో నాకు అప్పుడప్పుడు. ఎవడన్నా మన పిల్ల కనపడితే ఒక్కడే కటింగ్ వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. ఎందుక దరిద్రం చూడడానికి బాగుంటుందా? దొంగోడు కూడా జేబులు ఉండవండి. ఈ ప్యాంటు కొంటాయి, ఏడో జేబు ఆడో జేబు. ఒక ప్యాంటుకి 7-8 జేబులు ఉంటాయి. దొంగోడు 2 జేబులు. మనకి మోడల్, మన బిడ్డలకు మోడల్ యేసు ప్రభు అవ్వాలి. దేవుని స్తోత్రం. లోకానికి వేరే మన బిడ్డలను పెంచాల. ఆడపిల్లలు, మగపిల్లలు చిరిగిపోయిన బట్టలు, పొట్టి వస్త్రాలు, తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ అలంకరించుకోవద్దు. ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోరు ఎవరో. తగు మాత్రం అంటే సాదాసీదా బట్టలు వేసుకోమని కాదు, కొరచ దుస్తులు. తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ అలంకరించుకొనక. కంటిన్యూషన్ అది. అంటే కొరచ దుస్తులు వేయొద్దు. శరీరాన్ని ఎలా కప్పుకోవాలో బిడ్డలకు నేర్పించండి. ఆడపిల్లలకి స్లీవ్లు వేసేస్తున్నారు కొంతమంది. నాకు అసలు నచ్చదు అది. మీకు నచ్చిందేమో. చిన్నపిల్లలైనా సరే స్లీవ్లెస్ అంటే ఏంటి? ఏ నుంచి ఏముండదు. నా బిడ్డలు అనుకొని చెప్తున్నా, సంఘ బిడ్డలు అనుకొని చెప్తున్నా. ఆడబిడ్డకు స్లీవ్లెస్లు, మగపిల్లలకేమో మోకాళ్ళకి పైకి నిక్కర్లో. చిన్నప్పుడు ఎత్తే బాగుంటుంది, కాళ్ళకి బిరిగా కూడా ఎత్తే. ఆడపిల్లలు కూడా తక్కువ అయ్యండి. ఆడపిల్ల కూడా మోకాళ్ళకి పైన. చిన్నప్పుడంటే ఓకే, ఏదో కామన్ వదిలేసేయండి. ఒక వయసు వచ్చే కొద్దీ ఏం చేయాలా? జాగ్రత్తగా పెంచాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంది. బాగోదని ఆగుతున్నా. చాలా దరిద్రపు లక్షణాలన్నీ ఇప్పుడు బిడ్డలు నేర్చుకుంటున్నారు. జడ ముందుకేయటాలు, స్లీవ్లెస్లని, పై వస్త్రము లేకయే అటువంటి వస్త్రాలని. ఇవన్నీ కూడా ప్రజెంట్ జనరేషన్ కల్చర్ ఏమో, కానీ లోకంలో కలిసిపోయే కల్చర్ అది. లోకంలో మిడితిపోయే కల్చర్ అది. ప్రత్యేకంగా లోకానికి వేరై మన బిడ్డలను పెంచాలా? మనము లోకానికి వేరే జీవించాలా? ఒక ప్రత్యేకమైన బ్రతుకు మనం బ్రతకాల. దేవునికి స్తోత్రం. వాడి బుద్ధి ఏదైనా కానీ నువ్వు మార్చగలగాలి. నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు బోధిస్తావో, నువ్వు గద్దిస్తావో, భయం చెప్తావో తెలీదు, కానీ ఒక వయస్సుకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేయాలా? లోకానికి వేరే. అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉండవు, చిన్న బిడ్డలు డ్యాన్సులు వేస్తుంటే చప్పట కొడతారు సిగ్గు లేకుండా చాలామంది. ఆ చిన్నపిల్లలు నేర్పి డ్యాన్సులు అండి అయ్యి చండాలంగా. ఒక ఊరు ఉందిలే, కొన్ని ప్రాంతం, ఒక ఊరే ఉంది, చాలా ప్రాంతాలు జరిగే దరిద్రమే ఇది. సువార్త సభ అండి, ఊడుబోడు. దేవుడు పాటలు అడ్డం పెట్టుకుని డ్యాన్సులు అంటే ఆ బజార్ ఫుల్ అయిపోద్ది. పైగా వాళ్ళ బిడ్డలు చింది అతను, మా అమ్మ చూడు భలే చిందేసింది, భలే నాట్యం చేసింది, పైగా అందరిలో మా అమ్మాయి బాగా వేసింది తెలుసా. ముందు పెట్టాల్సిన పనులు వెనక పెట్టారు. తన్నేవాళ్ళు లేక గొప్పగా చెప్పుకుంటారు దాన్ని. లోకంలో కలిసిపోతున్నారు. సినిమా పాటలు, సంగీతాలు నేర్పించేస్తూ ఉన్నారు. లోకానికి వేరే బిడ్డలు పెంచండి.
మొదట మనం వస్తే లోకానికి వేరుగా బిడ్డలు చక్కగా పెరుగుతారు. దేవునికి స్తోత్రం. హన్నా తీర్మానం చేసుకుంది, నాజీరు వ్రతం పుట్టక ముందే చెప్పేసింది, అలాగే పెంచింది. రెండవ అనుభవం ఏంటో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 22-23 వచనాలు. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగ్గుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనివిడితో చెప్పి చాలు. ఎలకానా అన్నాడు, అమ్మాయి హన్నా నీకు కూడా బిడ్డ పుట్టాడు కదా, శుభ్రంగా ఇళ్ళతో గుడారం దగ్గరికి పండగ వచ్చింది అని చెప్తే ఆ వంట నేను రాను. ఎందుకు? వీడిని పెంచుతాను చక్కగా. వీడిని ఒకసారి విడిచిపెట్టా గుడారంలో, మరలా వీడి వెనక్కి రాకూడదు. వీడిని అలాగే పెంచాలి. అలాగే ఎక్కడ పెంచుతుంది? ఎక్కడ? ఇంట్లో బిడ్డను పెంచుతుంది. ఎలా పెంచుతుందంటే ఒక్కసారి మందిరంలోనికి వెళ్ళాక ఇంకెనక రాకూడదు, అలాగ పెంచుతుంది. అంటే ఇంట్లో ఎంత భక్తి ఉంది, ఎంత యథార్థత ఉంది, ఎంత క్రమం ఉంది ఇంట్లో. ఒక పెద్ద తల్లి నన్ను ప్రార్థన చేయడానికి బాగోలేదయ్యా, నాకు ప్రార్థన చేయడానికి రావా అని పిలిచింది. వెళ్ళాక గేట్ వేస్తుంది, తలుపు కూడా వేస్తుంది. ఉందో లేదో అని చూస్తే లోపల సౌండ్ వినపడుతుంది. ఓహో మనిషి ఉందనుకొని గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి తలుపు కొట్టా. రెస్పాన్స్ లేదుగో తెలుసా, నా తలుపు చప్పుడు కంటే లోపల టీవీ చప్పుడు ఎక్కువగా వస్తుంది. ఇంకోసారి గట్టిగా కొట్టా, తీట్లా. సరే ఊరికి ఇలా అన్న గడిపి అట్లా తీసేవాను తలుపు, ఊరికి ఆనిచ్చింది అంతే. తలుపు తీసేసరికి మంచం మీద కూర్చొని ఆ మొక్కల ప్లేట్లు వేసుకొని 2 కాళ్ళు స్టూల్ మీద పెట్టుకొని పోతే ఒక పనికిమాలని సిరులు పెట్టుకొని ఆ తల్లి పెద్ద సౌండ్తో తెగ చూస్తుంది. తలుపు తీసా, లోపలికి వెళ్ళా, సోయలేదు. గుడ్లప్పగిచ్చి చూస్తుంది. వెళ్ళి పక్కన నించున్నా, అసలు ఏం చేసిందో చూద్దాం పక్కన నించున్నా. రెస్పాన్స్ లేదు. గట్టిగా పిలిచా, వెళ్ళకబడిచా, వచ్చావా తాత కూర్చో అని చెప్పేసి పళ్ళెం పక్కన పెట్టేసి చేగడుకొచ్చుకుంది. పళ్ళెం పక్కన పెట్టింది, నా ముందు నించుంది, ఏదో చెబుతుంది. అది మాత్రం ఆగలే, ఇంకా అది మోగుతానే ఉంది. ఆమె ఏదో చెబుతుంది, నా దృష్టి మొత్తం ఇది ఎందుకు ఆపలేదు, నేను కోపం వస్తుంది నాకు. ఆపట్లా చెబుతానే ఉంది. కాసేపు విని రాముందే దరిద్రం, ఆ దరిద్రం ఆపన్నా. అయ్యో మర్చిపోయానయ్యా. ఉదాహరణకి ఎవరినో చెప్పాను కానీ మనలో ఆ దౌర్భాగ్యం ఉందేమో. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత. బాగా పాడారు కానీ ఇంతకు సంగతి ఏంటి? చాలా చక్కగా పాడారులే కానీ ఇంతకు సంగతి ఏంటి? మన గుడారాలు ఏమైనా పడుతుంది? భక్తుడు అడుగు పెడితే, భక్తులోకి ఇంట్లో అడుగు పెడితే వేసి కూడా మారు మనసు పొందిద్ది. ఒక రాత్రి వేగుల వారు రహాబు ఇంటికి వెళ్తే ఎవరు మారారు? వేసి మారింది. కానీ మనం భక్తులు మరి మన ఇల్లు మారట్లా, మనం భక్తులు మన పరిస్థితులు మారట్లా, మనం భక్తులు మన ఇంట్లో చూసే మారట్లా, ఇంట్లో వినయ మారట్లా, ఇంట్లో ప్రవర్తన మారట్లా, గృహాలు ఏ పరిస్థితి మారిపోవట్లే. ఎందుకంటే మనం మారలేదు కనుక. అప్పుడు అంటుంది, నా బిడ్డను పెంచుతున్నా, వీడు ఒకసారి మందులోకి వస్తే ఇంకా అక్కడే ఉంటాడు. ఏం నేర్పిందో? గుడారపు గొప్పతనం నేర్పిందో, యాత్ర అనుభవాలు నేర్పిందో, దేవుని గొప్పతనం నేర్పిందో, సేవకుల ఎడల భయభక్తులు. మరి ఏలికి పరిచర్య చేశారు కదా, పాలు విడిచిన సమూయేలు. ఆ తల్లి ఆ బిడ్డకు సేవకుల యొక్క విలువను నేర్పింది, మందిరం యొక్క విలువ నేర్పింది, గుడారపు యొక్క ఘనతను నేర్పింది. గుడారంలో దీపము ఎప్పుడు ఆరిపోకూడదని ఒక పరిచర్య చెయ్యాలరా. ఎన్ని నేర్పిందో ఆ తల్లి, ఎన్ని నేర్పిందో. అవన్నీ కూడా పాలు విడిచే సమయానికి నేర్పించేసింది, చక్కగా నేర్పించేసింది. మీరేం నేర్పుతున్నారు? రే మనం ఆ ఇంటికి వెళ్దాం, నువ్వు కూడా వెళ్ళొద్దు అని ఎవడన్నా పొరపాటున ఆ ఇంటి ఏదైనా వస్తువు పట్టుకు బలి తెచ్చావురా, ఇది తేపకోసారి ఇట్టాక ఈ నేర్పు.
నువ్వు తిడతావు నీ భార్యని, రేపు వాడు తిడతాడు, ఏ నాన్నబట్టి తిడితే పడ్డావు కానీ నేను తిడితే పడవా అంటాడు వాడు. బిడ్డల ముందే తన్నుకోండి, బిడ్డల ముందే తిట్టుకోండి, రేపు వాడే నేర్చుకుంటాడు, రేపు నిన్నే తంతాడు. ఇంట్లో ఏం నేర్పిస్తున్నావు? ఇంట్లో ఏ క్రమం ఉంది? మందిరం యొక్క విలువ, సేవకుని విలువ, పరిచర్య విలువ బిడ్డలకు తల్లి నేర్పుతుందంటే ఆ తల్లికి ఆ విలువ తెలుసు. మందిరం విలువ తెలుసు, సేవకుల విలువ తెలుసు, పరిచర్య విలువ ఏంటో. ఆ ఇల్లు నీతిమంతుల గుడారం అయిపోయింది. చక్కగా పెంచి నేర్పినందుకు మందిరం తీసుకొచ్చాక మళ్ళా రాల. దేవునికి స్తోత్రం. మూడు విషయం చెప్పి నా మాటలను ముగించి వేస్తాను. చదవండి, మొదటి అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఏమి చెప్పింది ఆ మాట వినగానే వీడేం చేశాడు? అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. దేవునికి స్తోత్రం. ఆ దినం మొదలు ఇక పరిచర్య చేయడం స్టార్ట్ చేశాడు. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నాకు నచ్చిన విషయం తెలుసా? సమూయేలు పుట్టక ముందే ఇద్దరు ఉన్నారు అక్కడ. హోఫ్నీ ఫినెహాసులు సమూయేలు పుట్టక ముందే ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా పరిచర్య చేయడానికే వచ్చారు. ఏలి కుమారులు వారు కూడా పరిచర్య చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఒక నమ్మక ద్రోహం చేస్తున్నారు, అక్రమము, అన్యాయము, పాపము చేస్తున్నారు. వాళ్ళ పుట్టక ముందు, సమూయేలు పుట్టక ముందే పరిచర్య చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ ముందు పుట్టి వాళ్ళ కళ్ళ ముందు పెరుగుతున్న సమూయేలుకు వాళ్ళ అలవాటు ఒక్కటి రాల. హోఫ్నీ ఫినెహాసు బుద్ధి ఒక్కటి రాల. వాళ్ళ కళ్ళ ముందే పుట్టాడు, వాళ్ళ కళ్ళ ముందే పెరిగాడు, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి పరిచర్య చేశాడు. అయినప్పటికీ వాళ్ళ బుద్ధి ఒకటి. నీ కూతురు కాలేజీ పంపించిన నెలాగి చూడు, నీ కొడుకుని హాస్టల్లో పంపించిన నెలాగి చూడు, ఏమవుతాయి? అక్కడ బుద్ధులన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇది ట్రెండ్ అమ్మా, ఇది ప్రజెంట్ ఫ్యాషన్ అమ్మా, దౌర్భాగ్యం అమ్మా, అది దరిద్రం అమ్మా. అది మన బిడ్డలు బజారు దాటితే మారిపోతారు. ఎవరెవరో ప్రేరేపించేస్తారు మనల్ని, ఎవరెవరో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు మనల్ని. అక్కడ పెంచి వదిలేసింది సంవత్సరానికి ఒకసారి చూసే తల్లి ఎవరిని? సమూయేలుని సంవత్సరానికి ఒకసారి విజిట్ చేసేది అంతే. కానీ సమూయేలు ప్రవర్తనలో ఏ మార్పు? కళ్ళ ముందు దుర్మార్గం చేసేవాడు తిరుగుతున్న సమూయేలు బుద్ధి మారలా. అంత బుద్ధి తల్లి నేర్పింది. దేవుని స్తోత్రం. చిన్న విషయం కాదు, సులభం కాదు, కష్టపడాలి. చెప్పుకున్నంత ఈజీ కాదు, బాగా ప్రయాసపడాలి. నువ్వు ఏడుస్తావో, ప్రార్థన చేస్తావో, ఏం చేస్తావో తెలీదు. సమాజానికి ఒక మంచి భక్తుల్ని ఇవ్వు. ఎలాంటి వాళ్ళని చూసిన మార్పు వచ్చి అందుకుని తమ క్యారెక్టర్ని కాపాడుకునే బిడ్డల్ని ఇవ్వు. బయట ఎలా ఉందో తెలుసా పరిస్థితి? మన బిడ్డలను పంపిస్తే వాళ్ళ భక్తిని మార్చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన మార్చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు మార్చేస్తున్నారు, దేవుణ్ణే మారుస్తున్నారు, దేవుణ్ణి మార్చేస్తున్నారు, భక్తిని మార్చేస్తున్నారు, అలవాట్లు మార్చేస్తున్నారు, భక్తిహీనత నేర్పిస్తున్నారు. బయట పరిస్థితులు బాగోలేదు, సమాజము పరిస్థితి బాగలేదు, లోకము పోకడ బాగోలేదు, దరిద్రంగా ఉంది. బయట పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మనం పెంచే పెంపకం లేక మన ప్రవర్తన బయటికి వెళ్తే మారకూడదు. మనకంటూ ఒక ప్రపంచం ఉండాలా, దాంట్లో మనం ఉండాలా. దాంట్లోకి ఎవడో కూడా మన సరౌండింగ్లోనికి, మన ప్రపంచంలోనికి మరొక వ్యక్తి, మన పర్మిషన్ లేకుండా రాకూడదు. దేవునికి స్తోత్రం. చాలామంది తల్లిదండ్రులు భయపడుతున్నారు బిడ్డలను ఉద్యోగాలు పంపించాలంటే, చదువుకు పంపించాలంటే ఒక టెన్షన్. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మారిపోతున్నారు. కానీ హన్నా పెంచింది, అక్కడికి వెళ్ళిన కళ్ళ ముందే చెడ్డవాళ్ళు ఉంటున్నా వాళ్ళ బుద్ధి ఒక్కటి రాల. తన భక్తిని కాపాడుకుంటున్నాడు. అలాగ పెరిగాడు అంటే అలాగ పెంచింది. అలాగ పెంచిందంటే హన్నాకు ఎంత భక్తి వచ్చో, ఎంత నీతిగా ఉండేదో, దేవుడు అంటే ఎంత భయమో, మందిరం అంటే ఎంత భక్తో ఆమెకు ఉన్నది గనక బిడ్డలకు వచ్చింది. ఆ తర్వాత 5గురిని గనింది హన్న. ఒక్కడిని ఇచ్చినందుకు దేవుడు ఎంతమందిని ఇచ్చాడు?
వాళ్ళు కూడా అలాగే పెంచి ఉంటుంది, డౌట్ లేదు దాంట్లో. ఇవ్వటం నేర్చుకుంది దేవుడు 5గురిని. ఇక్కడ చిన్న మాట చెప్తా వినండి. ఒక్క బిడ్డను ఇస్తే దేవుడు ఎంతమందిని ఇచ్చిన మరలా? దేవునికి ఏదన్నా ఇస్తే తిరిగి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ నీ హృదయాన్ని నువ్వు దీవించి మరలా నీకే ఇస్తాడు. నీ కానుకివ్వు, దీవించి మరలా రెట్టింపు ప్రభు ఇస్తాడు. దేవుని కోసం నువ్వు ఏదైతే త్యాగం చేస్తావో అంతకు 100 దేవుడు మరలా నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనం ఎలాగ ఉంటున్నాయి మన గృహాలు, మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి, మన బిడ్డలు ఎలాగ పెంచుతున్నాం, మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? నీతిమంతుల గుడారమైన రక్షణ సునాదం వినబడుతుందా? క్రమంగా ఉందా? భక్తి ఉందా? ప్రశ్నించుకోండి. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం.